మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలోని మేడ్చల్ మున్సిపాలిటీలో ఇంటింటికి ప్రచారంలో పాల్గొన్న రాగిడి లక్ష్మారెడ్డి సతీమణి రాగిడి రజని ఈ ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు మన స్థానిక నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డికు కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తామన్న 6 గ్యారంటీలలో ఏ ఒక్క గ్యారంటీ అమలు చేయలేదని ప్రజలకు వివరిస్తూ మోసం చేసే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దని ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటూ కాపాడుకుంటూ వచ్చిన పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ అని తెలియజేశారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిత్యావసర సరుకులు గ్యాస్ ధరలు పెంచి సామాన్యుల బ్రతుకులపై గుదిబండగా మారిందని మత రాజకీయాలు చేసి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప ఈ రాష్ట్రానికి చేసిందేమీ లేదు అని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ దీపికా నరసింహారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్, పార్టీ అధ్యక్షులు శేఖర్ గౌడ్, జనరల్ సెక్రటరీ విష్ణుచారి, కౌన్సిలర్లు తుడుం గణేష్, జంగా హరికృష్ణ యాదవ్, సందీప్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, ఎన్ నాగరాజ్, ముద్రాజ్, కౌడెం మహేష్, నవీన్ రెడ్డి, మహిళా నాయకురాలు శారద, వసంత, పద్మ, వై శారద, ఉద్యమకారులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.